దేశంలో కానీ మన సంస్కృతికి కానీ చెప్పేటటువంటి కార్యక్రమం అది. కాబట్టి నేను కార్యకర్తలను కోరుతా ఉన్నాను, ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ మనందరం కూడా ఒక కార్యక్రమంగా భావించి దాన్ని చూడాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. దాంతో మనందరికీ కూడా కార్యకర్తలు కూడా ఒక దిశా నిర్దేశం కూడా మనకు ఉంటుంది, మన ఆలోచన విధానంలో కూడా మనకు మార్పు వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం మిత్రులారా. ఈరోజు గద్వాల్లో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో నాకు రెండో రోజుకి నా పర్యటన. ఇక్కడి నుంచి వనపర్తి నుంచి నాగర్ కర్నూల్, మరి ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా తిరిగేటటువంటి ఒక కార్యక్రమాన్ని నాకు రాష్ట్ర పార్టీ ఇచ్చింది కాబట్టి నేను తిరుగుతా ఉన్నాను. ఎక్కడ పోయినా కూడా అనేక సమస్యలు నా దృష్టికి తీసుకొస్తాను, కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రైతులు కానీ. గద్వాల్లో గతంలో అనేక సార్లు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్సీగా లేనప్పుడు కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాత కానీ నాకు తరచుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోని విద్యార్థులతోని ఇక్కడ యువకులతోని రైతులతోని నాకు పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గద్వాల్ అనేటటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క నగరంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద స్థాయిలో కార్యకర్తలు వచ్చి ఇక్కడ ఉన్నారంటే మీ అందరికీ కూడా నేను రెండు విషయాలు చెప్పి నేను ఎక్కువసేపు తీసుకోకుండా ముగిస్తాను. ఒకటి, రాబోయేటటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో, స్థానిక ఎన్నికల్లో మనందరం కూడా భారతీయ జనతా పార్టీని గెలిచే విధంగా చూడాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాటలుగానే చేతలు లేవు. 6 గ్యారంటీలతో చెప్పి ఈరోజు సరే దాని మీద పోనుగానే ఎంతమందికి ఈరోజు వాళ్ళు మేలు చేశారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతుల విషయంలో ఆ రోజు రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పేసి మర్చిపోయి 19 నెలలు అయిపోయిన తర్వాత కూడా రైతులకు ఇప్పటివరకు కేవలం 2 విడత 6,000 రూపాయలు ఇచ్చడం జరిగింది. అది కూడా స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, లేకుండా అది కూడా రావు. అంటే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికలు లేదంటే ప్రజల్ని మర్చిపోతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీరు, కాంగ్రెస్ పార్టీ తీరు. ఎన్నికల్లో ప్రజల్ని గుర్తు చేసుకుంటారు, ఎన్నికల్లో అబద్ధాల వాగ్దానాలు చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి యొక్క అవసరం తీరిపోయిన తర్వాత రామ్ రామ్. ఇది కాంగ్రెస్ పార్టీ తీరు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు రైతులకు ఇచ్చినట్టు హామీ ఏమైంది? మీరు ఇక్కడ యువకులకు ఇచ్చిన హామీ ఏమైంది? నిరుద్యోగస్తులకు హామీ ఏమైంది? నిరుద్యోగులు ఈ రోజు కూడా వారి యొక్క భత్తా కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. నిరుద్యోగ భత్త 3,000 రూపాయలు ఇస్తున్నారు పైసలకు, కానీ ఏది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఈరోజు స్థానిక ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్ అన్నారు, స్థానిక ఎన్నికల కోసం రైతు బంధు అన్నారు, స్థానిక ఎన్నికల కోసం రుణమాఫీ అన్నారు. ఒక్కసారి ఎన్నికలు అయిపోతే వీళ్ళకు రైతులు గుర్తురారు, రుణమాఫీ గుర్తురాదు, వీరికి రైతు బంధు గుర్తురాదు. రైతు బంధు కాదు, రైతుకు అన్ని బంద్ అయిపోతాయనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేది, తెలంగాణ వచ్చింది, తెలంగాణ తీసుకువచ్చింది. ఎప్పుడు మేము అని చెప్పి కేసీఆర్ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ బిల్లు పాస్ కాకపోయేదే, తెలంగాణ రాకపోయేదే. తెలంగాణ వచ్చిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మద్దతుతో వచ్చిందనే విషయాన్ని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం మిత్రులారా. కానీ ఏ తెలంగాణ అయితే మనం తీసుకొచ్చినామో ఈ తెలంగాణ అధికారం కోసం కాదు, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మనం తీసుకొచ్చినాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఆత్మ గౌరవంతో బతకాలి, తెలంగాణలో స్వపరిపాలన రావాలి, తెలంగాణలో ఈరోజు ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచనతో తెలంగాణ తీసుకురావడం జరిగింది మిత్రులారా.
కానీ తెలంగాణ ఒకరికి కుటుంబ పరిపాలన అయిపోయింది, మరి ఇంకోరికి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక రాజులకు పరిపాలన అయిపోయింది. తెలంగాణ ప్రజల్లో ఒక జీవితంలో మార్పు రాలేదు. తెలంగాణ ప్రజల జీవితంలో మార్పు రావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ పరిపాలనతోనే వస్తుంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్తో తెలంగాణలో మార్పు వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఆ రోజు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెడితే టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇద్దరు సభ్యులు వాళ్ళు పార్లమెంటుకు రాలే. అది ఎక్కడ పోయినా మనకు తెలియదు, కానీ వాళ్ళు పార్లమెంటుకు రాలే, ఓటు వేలే. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మనకు మెజార్టీ లేదు, బీజేపీ బేషరతుగా మనం సపోర్ట్ చేసినాం. కాబట్టి తెలంగాణ మీద అయ్యే అధికారం అవుతుందో, తెలంగాణ రావడానికి ఎంతైతే హక్కు అధికారం ఉందో వాళ్ళు మాకుంది అనుకుంటున్నారో దానికన్నా హక్కు అధికారము భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పేసి కూడా ఈరోజు ఈ రెండు పార్టీలకు నేను చెప్తా ఉన్నాను. ఈ రెండు పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు తెలంగాణ ప్రజలతో చెలగడం ఆడారు. తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. అవినీతి దోచుకోవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. అబద్ధాలు చెప్పి ఒక అధికారులు రావడం తప్ప చేసింది ఏమీ లేదు. కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి, రేపు రాబోయేటటువంటి ఒక పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. అది తెలంగాణలో మార్పుకు నాంది పలకాలి. మళ్ళీ 2028లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే విధంగా ఈ యొక్క ప్రజలు పనిచేయాలి, ఆ కార్యకర్తలు పనిచేయాలి, యువకులు పనిచేయాలి, మహిళలు పనిచేయాలని చెప్పేసి కూడా మీ అందరిని కోరుతా ఉన్నాను. మనకు మంచి అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ని చూశారు, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని చూశారు, కానీ బీజేపీని చూడలేదు. బీజేపీని ఈరోజు మీరు కేంద్రంలో చూస్తున్నారు. ఇంతవరకు బీజేపీ కేంద్రంలో ఏం చేసిందని చెప్పేసి అరుణమ్మ గారు మనకు అందరికీ కూడా వివరంగా చెప్పారు. కాబట్టి మరొకసారి తెలంగాణలో బీజేపీ వస్తే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రజల జీవితంలో మార్పు వస్తుంది, వెలుగు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా కష్టపడదాం, ముందుకు పోదాం, స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుస్తాం. 2028లో మనం మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణని కైవశం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉందామని చెప్పి తెలియజేస్తూ మరి గద్వాల్లో ఇంత పెద్ద స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించేందుకు గద్వాల్ శాఖ భారతీయ జనతా పార్టీ గురించి ధన్యవాదాలు ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.